హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధార్థ ఇంగ్లీష్ అకాడమీ. ఫ్రెండ్స్, ఇవాళ రోజున మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ఏంటంటే యాడ్వర్బ్ సబార్డినేట్ క్లాస్. అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. యాడ్వర్బ్ సబార్డినేట్ క్లాజ్ అంటే ఇది ఒక క్లాజు దట్ టెల్స్ అబౌట్ అండ్ యాడ్వర్బ్ గురించి చెప్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ సబార్డినేట్ క్లాజ్ అని చెప్పేసి పిలుస్తాం. యాడ్వర్బ్ అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. ఏంటంటే టెల్స్ అబౌట్ ఎ వర్బ్ అండ్ అడ్జెక్టివ్ అండ్ అనదర్ యాడ్వర్బ్. ఈ మూడిటి గురించి చెప్తుంది. కాకపోతే ఇది క్లాజ్ కాబట్టి ఇది వాటి గురించి ఎక్కువ చెప్తుందనమాట. అండ్ యాడ్వర్బ్ క్లాజ్ దట్ బిగిన్స్ విత్ అన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ క్లాజ్ ఖచ్చితంగా యాడ్వర్బ్‌తోనే మొదలవ్వాలి. అండ్ ఇట్ ఆల్సో క్వాలిఫైస్ ఎ వర్బ్, అన్ అడ్జెక్టివ్ అండ్ అనదర్ యాడ్వర్బ్ అనమాట. ఈ మూడిటి గురించి మాత్రమే చెప్పేదాన్ని మనం యాడ్వర్బ్ సబార్డినేట్ క్లాజ్ అంటాం ఫ్రెండ్స్. ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే టైమ్ యాడ్వర్బ్ క్లాస్, ప్లేస్ యాడ్వర్బ్ క్లాస్, పర్పస్ యాడ్వర్బ్ క్లాస్, కాజ్ ఆర్ రీజన్ యాడ్వర్బ్ క్లాస్, కండిషన్ యాడ్వర్బ్ క్లాస్, రిజల్ట్ యాడ్వర్బ్ క్లాస్, కంపారిజన్ యాడ్వర్బ్ క్లాస్, మేనర్ యాడ్వర్బ్ క్లాస్, సపోజిషన్ యాడ్వర్బ్ క్లాస్ అండ్ కోఆర్డినేషన్ యాడ్వర్బ్ క్లాస్. ఇన్ని క్లాజులు మనకు ఉన్నాయి. ఫస్ట్ చూసినట్లయితే మనం యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైంలో వెన్, వెనెవర్, వైల్, ఆఫ్టర్, సిన్స్, బిఫోర్, యాజ్ అనేటువంటి వర్డ్స్ మనకు వస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ షల్ కమ్ విత్ యూ వెనెవర్ యూ కమ్ టు విజయవాడ. విజయవాడకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు నేను మీతో వస్తానని చెప్పి చెప్తున్నాడు. రెండవ ఎగ్జాంపుల్ చూసినట్లయితే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్. ఇది ప్లేస్ గురించి మాత్రమే చెప్తుంది. ఇందులో వచ్చినటువంటి వర్డ్స్ ఏంటంటే వేరు, వెనెవరు, వేరెవరు, వెన్స్, వెదర్. వీ విల్ కమ్ విత్ యూ వేరెవర్ యు గో. సో మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాము అని చెప్పి చెప్తున్నాడు అనమాట. 3 యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్. ఇవి పర్పస్ గురించి మాత్రమే తెలియజేస్తాయి. దట్, సో దట్, లెస్ట్. వాక్ ఫాస్ట్ లెస్ట్ వీ షుడ్ మిస్ ద ట్రైన్. ఫాస్ట్గా నడవండి, లేకపోతే మనం ట్రైన్ మిస్ అవుతాము అన్నటువంటి విషయాన్ని ఇందులో తెలియజేయడానికి ఇది వాడతాం అనమాట. ఆ తర్వాత 4 చూసినట్లయితే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ ఆర్ కాజ్. ఈ రెండు కూడా ఒకటే. ఇందులో వచ్చేటువంటి వర్డ్స్ ఏంటంటే బికాజ్, సిన్స్, యాజ్, ఫర్, దట్. యూ మస్ట్ టేక్ ఎ న్యాప్ బికాస్ యు ఆర్ సో టైర్డ్. వీఆర్ గ్లాడ్ దట్ యూ కమ్ ఇన్ టైమ్. 5th వన్ చూసినట్టయితే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. ఇది కండిషన్ గురించి మాత్రమే తెలియజేస్తాయి. ఇఫ్, వెదర్, అన్లెస్, ప్రొవైడెడ్, అన్కండిషన్. విల్ గో ఫర్ పిక్నిక్ ఇఫ్ యూ కమ్ ఎర్లీ. మీరు త్వరగా వచ్చినట్లయితే మనం పిక్నిక్ వెళ్దాము అన్నటువంటి కండిషన్ గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత చూసినట్లయితే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ అంటే ఫలితాన్ని గురించి తెలిసేటువంటి వర్డ్స్ కొన్ని ఉంటాయి. సో దట్, సో సచ్, దేర్ ఫోర్. షీ వర్క్డ్ సో హార్డ్ దట్ షీ కుడ్ గెట్ గోల్డ్ మెడల్. అంటే గోల్డ్ మెడల్ వచ్చేంత ఇదిగా ఆవిడ కష్టపడడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ డిగ్రీ. డిగ్రీని కంపేర్ చేయటం ఎలా? దాన్, యాజ్. ఈ రెండు కూడా కంపేర్ చేయడానికి వాడతాం. ఈజ్ నాట్ యాజ్ ఫూలిష్ యాజ్ హిజ్ బ్రదర్. యువర్ హార్ట్ ఈజ్ బెటర్ దాన్ ఇట్ వాజ్ బిఫోర్. ఈ రెండు కూడా మనకు కంపారిటివ్ అడ్జెక్టివ్స్గా లేకపోతే యాడ్వర్బ్స్గా ఉపయోగపడతాయి. ఆ తర్వాత చూసినట్లయితే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ మేనర్. మేనర్ని కంపేర్ చేసేటువంటి వర్డ్స్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటి వర్డ్ ఏంటంటే యాజ్. యాజ్ యూ సో, సో యూ రీప్. యాజ్ యూ ఎర్న్, సో యూ స్పెండ్. సో ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ సపోజిషన్. సపోజిషన్ అంటే ఊహ. దో, ఆల్దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్. ఇవన్నీ కూడా ఊహకు సంబంధించినటువంటి పదాలు. దో ఐ హ్యావ్ నో ఎర్నింగ్ ఐ ఆమ్ సర్వైవింగ్. అంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే నేను సర్వైవ్ అవుతూ ఉన్నానని చెప్పడానికి ఇలాంటి వర్డ్స్ని మనం వాడతాం. ఆ తర్వాత చూసినట్లయితే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కోఆర్డినేషన్. అంటే సబార్డినేషన్, కోఆర్డినేషన్ అని చెప్పి 2 క్లాజులు ఉంటాయి.
సబార్డినేట్ క్లాజులు మొత్తం సబార్డినేట్ కంజంక్షన్స్‌తో మొదలవుతాయి. కోఆర్డినేషన్ అంటే మెయిన్ క్లాజ్‌ని మొదలయ్యేటప్పుడు లేదా మెయిన్ కార్డ్‌ని కనెక్ట్ చేసేటప్పుడు మనం ఏం వాడతామంటే ఈ బట్ అండ్ ఆర్ అనేవి వాడతాం. ఐ ఆఫర్డ్ హెల్ప్ బట్ షీ డినైడ్. డివైడ్ ది సెంటెన్సెస్ ఇంటూ క్లాజెస్ అంటే మెయిన్ క్లాజెస్‌గా సబార్డినేట్ దట్టు యాడ్వర్బ్ సబార్డినేట్ క్లాజెస్‌గా డివైడ్ చేయండి అని చెప్పి ఒక ఎక్సర్సైజ్ మీకోసం ఇవ్వడం జరిగింది. మెయిన్ సబార్డినేట్ క్లాజుల్ని గుర్తించండి. వాటిని పక్కాగానే మీరు గుర్తించినట్లయితే ఈ చాప్టర్ మీరు సక్సెస్‌ఫుల్‌గా నేర్చుకున్నట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్‌కెళ్దాం. వెనెవర్ షీ కమ్స్ ఐ విల్ మేక్ ఎ మూవ్. వెన్ ద లాస్ట్ ట్రైన్ అరైవ్స్ వి విల్ స్విచ్ ఆఫ్ ద లైట్స్. ఇందులో మీకు చూడండి కొన్ని టెక్నిక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్‌ని గమనించినట్లయితే ఇందులో సబార్డినేట్ ఏదో, మెయిన్ ఏదో మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఈవెన్ దో వి ఇన్వైటెడ్ షీ డిడ్ నాట్ కమ్. దో ఐ యామ్ ఏ గ్రేడ్ స్టూడెంట్ ఐ డిడ్ నాట్ గెట్ గవర్నమెంట్ జాబ్. అంటే ఈ రెండిట్లో కూడా 2 క్లూస్ ఉన్నాయి చూడండి మీకు. ఆ 2 క్లూని బట్టి మీరు ఏది సబార్డినేట్ క్లాజు, ఏది మెయిన్ క్లాజో మీరు బాగా గుర్తుపట్టొచ్చు. ఆ సబార్డినేట్ క్లాజే యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. యాజ్ హీ వర్క్స్ సో హీ ఎర్న్స్. యాజ్ హీ బిగిన్స్ ఎర్లీ సో హీ క్లోజెస్ ఎర్లీ. సో చూడండి ఇందులో మనకు టిప్స్ ఉన్నాయి. సబార్డినేట్ కంజంక్షన్స్ ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. లేకపోతే వర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. వాటిని బట్టి వీటిని మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు. ప్రొవైడ్ దట్ హీ వర్క్డ్ హార్డ్ హీ కుడ్ నాట్ గెట్ మచ్. దో షీ లవ్స్ టు సింగ్ షీ నెవర్ గెట్ ఛాన్స్ టు బికమ్ ఏ సింగర్. సో ఈ రెండిట్లో కూడా మనకు తగినటువంటి సరిపడినటువంటి కంజంక్షన్స్‌తో ఈ 2 సెంటెన్సెస్‌ని తయారు చేయటం జరిగింది. వాటిని గాని మీరు ఐడెంటిఫై చేస్తే వీటిని గుర్తుపట్టడం చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. అన్లెస్ ఐ వర్క్ హార్డ్ ఐ విల్ నాట్ సక్సీడ్ ఇన్ మై లైఫ్. చూడండి. ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్. దీంట్లో కూడా మీకు 2 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే 2 హింట్స్ ఇవ్వడం జరిగింది. ఆ హింట్స్‌ని బట్టి అవి యాడ్వర్బ్ సబార్డినేట్స్ క్లాజా అవునా అని చెప్పి మీరు గుర్తుపడొచ్చు. ఆ తర్వాత స్టార్ట్ ఎర్లీ లెస్ట్ యూ షుడ్ రీచ్ ఎర్లీ. యూ షుడ్ నాట్ రీచ్ ఎర్లీ. వర్క్ సీరియస్లీ ఆర్ ఎల్స్ యూ విల్ నాట్ రీచ్ యువర్ గోల్. ఇందులో కూడా 2 క్లూస్ మీకు ఇచ్చాను. అంటే యాడ్వర్బ్ క్లాజెస్‌ని ఎలా గుర్తుపట్టాలో వాటిని బట్టి మీరు చేయొచ్చు. ఫర్ హీ ఈజ్ సిక్ హీ విల్ నాట్ గో టు ద పార్టీ. హీ విల్ అటెండ్ ద మీటింగ్ బికాస్ హీ ఈజ్ సిక్. ఇందులో కూడా 2 టైప్స్ బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి మీరు ఈజీగా గుర్తుపెట్టేటువంటి క్లూస్ 2 ఇవ్వడం జరిగింది. ఆ 2 క్లూస్‌ని బట్టి వీటిని మీరు బాగా గుర్తించొచ్చు. ఆ తర్వాత హర్ హార్ట్ ఈజ్ బెటర్ దాన్ బిఫోర్. ఇక్కడ కూడా క్లూ ఉంది. షీ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ద ప్రీవియస్ ఇయర్. ఇక్కడ కూడా మీకు క్లూ ఉంది. అంటే ఫస్ట్ చాప్టర్ వీడియో చూసేటప్పుడు జాగ్రత్తగా వింటే వీటిని మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలరు. యాడ్వర్బ్ సబార్డినేట్ క్లాజు ఏంటో మీరు పక్కా గుర్తుపట్టగలరు. వేరెవర్ హీ సిట్స్ హీ స్లీప్స్ దేర్ ఇట్సెల్ఫ్. నోబడీ నోస్ వేర్ హీ గోస్. ఈ వీటిలో కూడా ఈ 2 సెంటెన్సెస్‌లో కూడా 2 బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి ట్రిక్స్ మీకు ఇవ్వడం జరిగింది. వాటిని ఐడెంటిఫై చేయండి. సబార్డినేట్ క్లాజెస్‌ని ఐడెంటిఫై చేయండి. ఆ తర్వాత వై హీ స్టార్టెడ్ క్రైయింగ్ సడన్లీ నో వన్ నోస్. షీ కేమ్ టు మై హౌస్ ఆఫ్టర్ వి స్లెప్ట్. కాబట్టి వీటిలో కూడా 2 టెక్నిక్స్ ఉన్నాయి, ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్‌ని పట్టుకుంటే వీటిని సబార్డినేట్ క్లాజ్‌ని మీరు గుర్తుపట్టడం చాలా ఈజీ అవుతుంది. ఎంత సులభం అంటే అంత సులభం. కాకపోతే ఈ వీడియోని జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బిఫోర్ ద సన్ రైజెస్ వి బిగిన్ అవర్ వర్క్. వెన్ ద ఇయర్ బిగిన్స్ ద చిల్డ్రన్ విల్ హ్యావ్ పర్చేజ్డ్ బుక్స్. ఈ 2 ఎగ్జాంపుల్స్‌లో కూడా మనం అనుకున్నట్టుగా, మనం చెప్పుకున్నట్టుగా, విన్నట్టుగా 2 అద్భుతమైనటువంటి ట్రిక్స్ ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేయండి. ఈజీగా యాడ్వర్బ్ సబార్డినేట్ క్లాజెస్‌ని ఐడెంటిఫై చేయండి. వెనెవర్ షీ కాల్స్ ఐ విల్ గో. ఇందులో కూడా ఒక టెక్నిక్ ఉంది ఫ్రెండ్స్, చూడండి జాగ్రత్తగా.
యాజ్ షీ కాల్స్ ఐ విల్ గో. ఇందులో కూడా ఒక టెక్నిక్ ఉంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ సెంటెన్స్లో, సెకండ్ సెంటెన్స్లో కూడా 2 టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని బట్టి మనం ఇది యాడ్వర్బ్ సబార్డినేట్ క్లాజ్ అని చెప్పేసి బల్ల గుద్ది మనం చెప్పొచ్చు. అంటే అంత బ్రహ్మాండంగా అద్భుతంగా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే, అన్లెస్ యూ నో ద ట్రూత్ యూ కెనాట్ స్పీక్ కాన్ఫిడెంట్లీ. ఇఫ్ నాట్ డన్ బై యూ ఇన్ఫార్మ్ మీ ఇమ్మీడియట్లీ. సో ఈ రకంగా ఇందులో కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ 2 టెక్నిక్స్గా మీరు పట్టుకున్నట్లయితే ఈ 2 ఎగ్జాంపుల్స్ని ఈజీగా మరి చేయగలరు. ఆ తర్వాత చూసినట్టయితే, ఇఫ్ యూ నో ద మ్యాటర్ యూ విల్ బి మోర్ కంఫర్టబుల్. టేక్ ద టీచర్స్ పర్మిషన్ అండ్ స్టార్ట్ యువర్ వర్క్. ఇందులో ఫస్ట్ది సబార్డినేట్ క్లాజ్ ఉంది, రెండోది మెయిన్ క్లాజు ఉంది. ఎలాగ గుర్తుపట్టాలో మనం ఈజీగా ఇంతకుముందు నేర్చుకున్నాం. స్టడీ వెల్ ఆర్ లీవ్ ద కోర్స్. రీడ్ వెల్ లెస్ యూ షుడ్ నాట్ పాస్. సో ఇందులో కూడా 2 టెక్నిక్స్ ఉన్నాయి మనకు. ఆ 2 టెక్నిక్స్ మనం ఐడెంటిఫై చేసినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే వీటిని ఈజీగా మనం చేయొచ్చు. ఆ తర్వాత ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, provided that you are given permission, you will submit your project next week. Feel free whenever you are comfortable. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకు 2 టెక్నిక్స్ ఉన్నాయి. మనకు ఆ 2 క్లూస్ పట్టుకున్నట్టయితే మనకు ఈ 2 సబార్డినేట్ క్లాజ్ ఎక్కడి నుంచి మొదలైనయో అర్థమవుతాయి. ఆ తర్వాత, యు ఆర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, యు ఆర్ వెరీ మచ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్. రెండవది, డు నాట్ ఫర్గెట్ వేర్ హీ వెంట్ దట్ డే. సో ఇందులో కూడా మనకు 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఆ 2 టెక్నిక్స్ వల్ల మనం వీటిని యాడ్వర్బ్ సబార్డినేట్ క్లాజ్ అని చెప్పేసి గుర్తుపట్టచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే, వెన్ ఎవర్ ద ఎక్సర్సైజ్ ఈజ్ ఓవర్ యూ కెన్ గో టు బెడ్. దో ఐ ఫినిష్డ్ మై హోంవర్క్, ద వార్డెన్ డిడ్ నాట్ గివ్ మీ పర్మిషన్ టు స్లీప్. సో ఇందులో కూడా మనం అనుకున్నట్టుగా, నేర్చుకున్నట్టుగా ఖచ్చితంగా మన శ్రమ వృధా పోలేదు. ఆ టెక్నిక్స్ ఉన్నాయి, వాటిని పట్టుకుంటే మనకు సబార్డినేట్ క్లాజులు తెలిసిపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఇంత కష్టపడి మీకోసం, మన కోసం, మీలాంటి కోసం, మనలాంటి కోసం చేస్తున్నటువంటి ఈ వీడియోని మీరు ఆదరించారు. ఇంతవరకు ఆదరించబట్టే 900 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. దానికి చాలా థ్యాంక్స్. ఇంకా దీన్ని 900తో ఆగకుండా 1000 దాటి ఇంకా థౌజండ్స్ చేసుకునేటువంటి అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని చెప్పేసి మీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను. సో దయచేసి వీడియోలు చూడండి, ఉపయోగపడితే బాగా నేర్చుకోండి, లేదా మీకు ఉపయోగపడకపోతే వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి.